రేపు అనగా జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు. వైసీపీ ఓడి కూటమి గెలిచిన రోజు. అందుకే అదే రోజున భారీ కార్యక్రమాలకు ఏపీలోని వైఎస్ఆర్సీపీ అలాగే జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. ఆ రోజును వెన్నుపోటు దినంగా జరుపుతామంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో పోస్టర్లను సైతం ఆవిష్కరించింది. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేస్తుంది. ఇందుకు పోటీగా జనసేన కూడా రంగంలోకి దిగింది. జూన్ 4న సంక్రాంతి దీపావళి కలిపి చేసుకుందామని కార్యకర్తలు శ్రేణులకు జనసేన పార్టీ అయితే పిలుపునిచ్చింది. దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలి అని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. దీంతో ఏపీలో ఆ రోజు పోటాపోటీ కార్యక్రమాలకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే టీడీపీ, బీజేపీ మాత్రం ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12న భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమికి 164 స్థానాలు వచ్చాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఆ ఫలితాలు గతేడాది జూన్ 4న విడుదలయ్యాయి. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం హామీలను ఇచ్చి పాలన ఏడాది పూర్తయినా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అని వైసీపీ ఆరోపిస్తుంది. అందుకే ఆ రోజును వెన్నుపోటు దినంగా జరపాలి అని నిర్ణయించింది. అయితే ఆ రోజు ఏపీలోని అన్ని చోట్ల 30 యాక్ట్ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. అనుమతులు కోరినా ఇంతవరకు పోలీసులు ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. అయితే వైసీపీ పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4న సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలి అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. సుపరిపాలన మొదలై ఏడాది పేరుతో ఆ రోజు ఉదయం మన వాకిళ్లను రంగవల్లులు అలంకరించాలి అని, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలి అని సూచించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ ముఖాలను రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తయిందని, సంక్రాంతి దీపావళి పండుగను కలిపి చేసుకుందాము అని కార్యకర్తలకు జనసేన పిలుపునిచ్చింది. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలి అని, విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలి అని దిశానిర్దేశం చేసింది జనసేన. దీంతో వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం రాజుకుంటుంది.